శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. కాకపోతే ఈసారి వరలక్ష్మి వ్రతం మూడవ శుక్రవారం పడింది. అయితే నాకు మూడవ శుక్రవారం కుదరదని రెండవ శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. సో ఆల్రెడీ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ రోజు మార్నింగే లేచి చక్కగా బయట ముగ్గు వేసేసి గుమ్మానికి అయితే బంతిపూల తోరణాన్ని అలంకరించుకున్నాను. ముందు రోజే ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకోవడం వలన ఆ రోజు కొంచెం ఈజీ అయింది. ఇంకా ఆ పీఠం కోసం వాడే పీఠం తీసుకున్నాను. దాన్ని ముందు రోజే కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మిగతా పనులతో పాటుగా పూజకి అన్నీ అరేంజ్ చేసుకున్నప్పుడు దానికి తర్వాత తోరాలకి ఇంకా కలసకి కలిపి పసుపు రాసేసి మిగతా పసుపు కాళ్ళకైతే రాసేసుకున్నాను. ఇంకా ఈసారి మా ఇంట్లో అత్తయ్యగారు నేను కలిపి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. అత్తయ్యగారిది మాది ఇంటి పేరు ఒక్కటే వస్తుంది కాబట్టి ఒక్క కలసే పెట్టుకుంటారు సాధారణంగా అందరూ. అదే వేరు ఇంటి పేర్లు కలిపిన వాళ్ళు చేసుకున్నారనుకోండి వరలక్ష్మి వ్రతం, అప్పుడు 2 పీఠాలు అలాగే 2 కలసులు పెట్టాలంట. ఈ మధ్యనే నాకు తెలిసింది. ఇంకా అత్తయ్యగారు నేను కలిపి చక్కగా ఈ ఇయర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఉండడం వలన నాకు కొంచెం టైం కలిసి వచ్చింది. చాలా పనుల్లో నాకు హెల్ప్ చేశారు. సో నేనైతే విష్ణుతోటి కొన్ని చేయలేకపోయాను, కానీ అత్తయ్యగారు పాపం మొత్తం వంట అంతా ఆవిడే చేశారు. ఇంకా అలా మహానైవేద్యాలు అన్నీ రెడీ చేసేసుకున్నాక పూజ అయితే చేసేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత తోరాలు కట్టేసుకుని ఇంకా చారుమతీదేవి కథ ఉంటుంది కదా, అది చదువుకుని అక్షతలు వేసుకున్నాం అనమాట. మార్నింగ్ అయితే లేచిన దగ్గర నుంచి హడావిడి అయిపోయింది. ముందు రోజు చాలా ప్రిపరేషన్స్ చేసుకున్నా కూడా మార్నింగ్ లేచిన తర్వాత హడావిడి అయిపోయింది అనమాట. సో మొత్తానికైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. చక్కగా పూజ చేసుకున్నాము. ఇంకా లక్కీని కూడా వాళ్ళ స్కూల్కి పంపించకుండా దాన్ని కూడా పూజలో కూర్చోపెట్టి ముగ్గురం కలిసి చక్కగా చేసుకున్నాం అనమాట. ఇంకా భోజనాలు సెక్షన్ అనమాట ఇది. ఇవాళ మా లంచ్ అయితే టమాటో పచ్చడి, బంగాళదుంప ఉప్మా కూర, అలాగే పూర్ణాలు, పులిహార, ఇవి మా స్పెషల్ ఐటమ్స్. ఇంకా మీరందరూ ఎప్పుడు చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం? ఆల్రెడీ చేసేసారా లేదా ఎప్పుడు చేసుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలామంది 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం 3వ వారం చేసుకుంటున్నారు కదా. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం కోసం ఆడవాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో నేను కూడా అందులో ఒకదాన్ని అనమాట. ప్రతి ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. నాకు అంత ఇష్టం అనమాట. సో ఎక్కువగా ఆడంబరాలకి పోకుండా నేను చక్కగా నీట్గా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇలా సింపుల్గా చేసుకోవడానికి కూడా నాకు చాలా టైం పట్టేసింది. అయితే ఈ హడావిడంతా పెట్టుకున్నాం అనుకోండి, పూజ మీద మనకి దృష్టి ఉండదు. కాకపోతే అందంగా కనిపించడం కోసం ఆ మాత్రం అలంకరణ చేయాల్సి వచ్చింది. ఇంకా మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి.